సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. టీడీపీకి సంబంధించిన లీడర్లు, టీడీపీకి సంబంధించిన నేతలు ఇంత ఇంత అన్ఫేర్గా ఎలక్షన్ జరిగినప్పుడు, లేదంటే వైసీపీ అబద్ధాలు చెప్తుందో, లేదంటే వాళ్ళు కావాలని ఓట్లు చేసినప్పుడు రీపోలింగ్ ఎందుకు మాట్లాడతలేదు? రీపోలింగ్ గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. ఇంకా ఈవెన్ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ అడుగుతుంది, అక్కడ వాళ్ళు రిగ్గింగ్ చేశారు, దొంగ ఓట్లు వేశారు, మేము రీపోలింగ్ చేయాలి, రీపోలింగ్ సంబంధించి ఎలక్షన్ కమిషన్ స్పందించాలి, దాని మీద సమగ్ర విచారం చేసి దాంట్లో తప్పు జరుగుంటే రీపోలింగ్ చేయాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. టీడీపీకి సంబంధించిన లీడర్లు కానీ అక్కడ ఉన్నటువంటి నేతలు కానీ ఎవరు మాట్లాడలేదు. అంటే మీరు ఆ వీడియోలో చూస్తే చాలా ఆవేశంగా రామకృష్ణారెడ్డి గారి కన్నా తెలుగుదేశం ఏజెంట్ చాలా ఆవేశంగా లోపలికి వెళ్ళాడు. మామూలుగా రామకృష్ణారెడ్డి పవర్ఫుల్ లీడర్, ఆయన పైన పోవడానికి కూడా సిద్ధపడ్డాడు. ఆయన రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. అంటే పోలింగ్ ఏకపక్షంగా జరిగింది. ఇప్పుడు ఆ ఈవీఎం పగలగొట్టేస్తే ఏమవుతుంది? ఆయన ఆందోళన ఏంది? ఈవీఎం పగలగొట్టేస్తే రీపోలింగ్ జరుగుతుంది, అంతే కదా. కొట్టిన ఆయన ఉద్దేశం కూడా అదే ఉండొచ్చాము నేను అనుకుంటున్నా. రీపోలింగ్ జరిగితే ఏమవుతుంది? రక్త పోలీసు ఆడ 1000 మంది ఓటర్లు ఉంటే 2000 మంది పోలీసులు వచ్చుంటారు. అప్పుడు ఏకపక్ష పోలింగ్ జరగదు, ఎవడు ఓటు వేసుకుంటారు. కాబట్టి ఈ ఏకపక్షంగా ప్రజల అభిమానం చేసుకుండొచ్చు, రిగ్గింగ్ చేసుకుండొచ్చు. అదేదో సంథింగ్ ఈజ్ రాంగ్ కాబట్టి ఈ మళ్ళీ రీపోలింగ్ అయితే లేనిపోయిన సమస్యను ఆవేశంగా పోయినాడు లోపల అని అనిపిస్తుంది. ఆయన ఆవేశం ఎంత రిస్క్ తీసుకోపోయినాడు ఆ ఆవేశాన్ని, తమ ఓట్లు పోతుంది కాబట్టి. చూస్తే ఆ పోలింగ్ కేంద్రాల్లో జరగరాని ఏదో జరిగింది కాబట్టి ఈ అనుమానం తావిస్తుంది. కాబట్టి తెలుగుదేశం రీపోలింగ్ కోరట్లేదు కదా. కోరట్లేదంటే అర్థం ఏంటి? వాళ్ళకి అనుకూలం. కొన్ని బూతులు తెలుగుదేశం వైసీపీ వాళ్ళు కోరరు అంటే వాళ్ళు అనవసరం అనుకుంటారు. కాబట్టి రీపోలింగ్ ఎక్కడైతే ఇప్పుడు రెండు పార్టీల ఆరోపణలు ప్రైమరీగా తీసుకుంటూ మీరు పరిశీలించి ఎక్కడ తప్పు జరిగింది అక్కడ రీపోలింగ్ ఖచ్చితంగా పెట్టాలి. ఓకే, ఇప్పుడే పోలింగ్ తర్వాత 10 రోజులు అయిపోయినా కూడా ఇప్పుడు ఇంకా ఎన్ని గొడవలు జరుగుతున్నాయి అంటే రేపు 4వ తారీఖు ఇంకెన్ని గొడవలు జరుగుతాయి? దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఏం డిసిషన్ తీసుకుంటుంది? ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఒక నివేదిక ఇచ్చింది, భారీగా గొడవలు జరగడానికి ఒక చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి చెప్తూ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడే ఎంత నిమ్మక నీరెత్తినట్టుంటే అప్పుడు పరిస్థితులు ఎలా హ్యాండిల్ చేస్తుంది? 2024 4వ తారీఖున జూన్ ఫలితాలు వచ్చే 1 గంట, అంటే ఈ పోస్టల్ బ్యాలెట్ లో ఫలితాలు కరెక్ట్ గా ఉండవు, ఎందుకంటే వాళ్ళు అటు ఇటు ఉండొచ్చు. ఈవీఎం లో లెక్కింపు ప్రారంభమైన 1 గంట తర్వాత ఎలక్షన్ కమిషన్ మాట నాకు తెలిసి ఎవరు వినరు. అంటే 1 గంట తర్వాత అర్థమైపోతుంది అధికారులకు, ఎవరు అధికారులు రాబోతున్నారు విషయం అర్థమైపోతుంది. అప్పుడు ఎలక్షన్ కమిషన్ మాట ఇన్నట్టే ఉంటారు, నమస్కారం పెడతారు, 2 రోజుల తర్వాత వాళ్ళ పని అయిపోతుంది, ఇంకా రూలింగ్ పార్టీ పని స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎలక్షన్ తర్వాత రిజల్ట్స్ తర్వాత అధికారంలో వచ్చే వాళ్ళ విచక్షణ బట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటాయి. అధికారులు రాబోయే పార్టీ, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ వ్యవహార శైలి, ఎవరు గెలవబోతారో వాళ్ళ విజ్ఞత, ప్రతిపక్ష పార్టీ యొక్క విచక్షణ, ఈ రెండింటిని ఆధారంగా ఉంటుంది తప్ప మళ్ళీ ఎలక్షన్ కమిషన్ చేతిలో టెక్నికల్ గా పవర్ ఉంటుంది. కానీ 2 రోజులు నాకు తెలిసి లీడ్ పార్టీ తెలిసిన వెంటనే ఏ అధికారి ఎలక్షన్ కమిషన్ పట్టించుకోరు, 2 రోజులు నమస్కారం పెడతారు. తర్వాత సాయంత్రం పూట ఎవరు గెలుస్తారో వాళ్ళ వైపు మొగ్గు చూపే అవకాశాలే మన బాడీ లాంగ్వేజ్ బట్టి అర్థం అవుతుంది. కానీ గెలిచే పార్టీ విజ్ఞత, ఓడిపోయే పార్టీ విచక్షణ బట్టే ఉంటాయి తప్ప ఎలక్షన్ కమిషన్ తీసుకున్న చర్యలు ఆ రోజుల్లో పెద్ద ఉంటాయని నేనైతే అనుకోను. ఓకే, చూద్దాం. ఇప్పటికే కొంత విమర్శలు ఎదుర్కొంటుంది ఎలక్షన్ కమిషను. రేపు 4వ తారీఖు తర్వాత ఎలాంటి